5th key 2004 లో చూడండి ఆన్సర్. Discussion method can be used when the topic is easy, the topic is difficult, all of the above. ఏదైనా ఒక టాపిక్ డిఫికల్ట్ గా ఉంది అన్నప్పుడు మాత్రమే డిస్కషన్ మెథడ్ హెల్ప్ అవుతుందంట. అంటే ఇక్కడ వన్ వే ఉండదు, మీరు మౌనంగా వింటున్నారు అట్లా కాదు. ఒక డిఫికల్ట్ టాపిక్ ఎప్పుడూ కూడాను చర్చించడం ద్వారానే ఆ టాపిక్ ను అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో డిస్కషన్ మెథడ్ కెన్ బి యూజ్డ్ వెన్ ద టాపిక్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మనం అర్థం చేసుకునే టాపిక్ చాలా ఇబ్బందికరంగా లేదా కష్టంగా ఉంటే అప్పుడు డిస్కషన్ మెథడ్ వలన మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని. టీచింగ్ ఎయిడ్ అంటే ఏమిటి? ఇవి ఏవి టీచింగ్? ఇందులో టీచింగ్ ఎయిడ్స్ ఏవి? వర్కింగ్ మోడల్ ఆఫ్ విండ్మిల్, టేప్ రికార్డర్, 16mm ఫిల్మ్ ప్రొజెక్టర్. అంటే విద్యార్థికి అర్థమయ్యేటట్టుగా సులభ రీతిలో బోధించడానికి ఉపయోగించే బోధన సహాయకాలు ఏంటి అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా టీచింగ్ సహాయకాలే, ఆల్ ద అబోవ్ అన్నమాట. రైట్. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్, చదవడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బోధించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే టు డెవలప్ ఓన్లీ రీజనింగ్ అంటే లాజికల్ గా ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే శక్తిని రీజనింగ్ అంటాం. అంటే ప్రతిదానికి ఒక రీజన్ అన్వయించుకోవడం అన్నమాట. అంటే విద్యార్థిలో రీజనింగ్ డెవలప్ చేయడానికని, తర్వాత విద్యార్థిలో ఆలోచన డెవలప్ చేయడానికని, తర్వాత టు గివ్ ఇన్ఫర్మేషన్. టీచింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ఉండకూడదు. విద్యార్థి యొక్క ఆలోచన శక్తిని, తర్కాన్ని పెంపొందించేదిగా ఉండాల. అలాంటప్పుడు టు డెవలప్ ఓన్లీ రీజనింగ్ అండ్ టు డెవలప్ ఓన్లీ థింకింగ్, ఇవి రెండు కూడా కరెక్టే. అందుకని ఇది కాదు, జనరల్ గా ఇదే ఉంటుంది. మీరు ఏమాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఇట్లా వన్ వే ట్రాఫిక్ అన్నమాట. నేను చెప్పుకుంటూ పోతుంటారు, మీరు వింటూ ఉంటారు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న వాడిని అయిపోతాను అంతే. అంటే ఎట్లాంటి వాడిని అవుతానంటే, నేను తపాలా ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయిపోతుంది నా పని. లెక్చరర్ ఉద్యోగం చేయట్లేదు ఇక్కడ, నేను పోస్ట్ మ్యాన్ డ్యూటీ అన్నమాట. అట్లా ఉండకూడదు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు డెవలప్ రీజనింగ్ అండ్ థింకింగ్. అది మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. సో ఇది 2004లో యూజీసీ నెట్ కు పేపర్ 1 కింద ఇచ్చారు. ఓకే. The quality of teaching is reflected. The quality of teaching is reflected by the attendance of students in the class, by the pass percentage of students, by the quality of questions asked by the students. ఇది కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మనం రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు మీరు ప్రశ్నలే అడగకపోతే ఆ చదివే వ్యర్థం. అందుకనే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ బై ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్. ఎంత నాణ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు విద్యార్థులు అనే దాని మీదే బోధన యొక్క నాణ్యత డిపెండ్ అయి ఉంటుంది, లేదా రిఫ్లెక్ట్ కాబడుతుంది అన్నమాట. ఒక విద్యార్థి నాణ్యమైన ప్రశ్న అడిగితే బోధన ఎక్సలెంట్ గా ఉంది అని అర్థం. ఏదో అడగాలని ఒక ప్రశ్న అడిగితే అది ఒక తంతులాగా అయిపోతుంది అనమాట బోధన. అట్లా. రైట్. ద ప్రెసెంట్ యాన్యువల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రమోట్స్ రోట్ లెర్నింగ్, అంటే గుడ్డి కంఠస్థాన్ని పెంపొందిస్తుంది లేదా ప్రోత్సహిస్తుంది. డస్ నాట్ ప్రమోట్ గుడ్ స్టడీ హ్యాబిట్స్, మంచిగా చదువుకునే అలవాట్లను ప్రమోట్ చేయట్లేదు. డస్ నాట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు బి రెగ్యులర్ ఇన్ క్లాస్, విద్యార్థులు రెగ్యులర్ గా వచ్చేటట్టుగా ప్రోత్సహించట్లేదు. ప్రస్తుత పరీక్షల విధానం, ప్రస్తుత వార్షిక పరీక్షల వ్యవస్థ ఎలా ఉంది అంటే అది గుడ్డి కంఠస్థాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు చదివే అలవాట్లనే, చదివే పద్ధతులని ప్రమోట్ చేయట్లేదు.
విద్యార్థులు రెగ్యులర్ గా క్లాస్ కి వచ్చేలా ప్రోత్సహించేటట్టుగా లేదు. ఈ మూడు కూడా అన్నమాట. ప్రస్తుత పరీక్షల విధానంలో ఈ మూడు డిఫెక్ట్స్ ఉన్నాయి. అందుకని ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. A college wants to give training to use statistical package for social sciences. SPSS అంటాం. ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. To researchers. For this the college should organize. అంటే ఒక కాలేజు తమ యొక్క పరిశోధకులకు SPSS స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్ అనే ఒక దాని మీద శిక్షణ ఇస్తే దాన్ని ఏమంటారు అంటే కాన్ఫరెన్స్ కాదు, సెమినార్ కాదు, లెక్చర్ కాదు, వర్క్ షాప్ అంటారు అన్నమాట. వర్క్ షాప్ లో ఏం జరుగుతుంది అంటే దాన్ని ఎట్లా వాడాలా అని చెప్పి దాన్ని నేర్పించడానికి సంబంధించిన సదస్సునే వర్క్ షాప్ అంటారు. అది which of the following is not the characteristic of a research? Which of the following is not the characteristic of a research? Dear students, research is systematic, research is problem oriented, research is not passive, research is not a process. So ఒక పరిశోధన యొక్క లక్షణం కానిది ఏది అంటే ఇక్కడ రీసెర్చ్ ఇస్ ఏ ప్రాసెస్, ఇక్కడ నాట్ ప్రాసెస్ అని ఉంది కాబట్టి తప్పు అన్నమాట. రీసెర్చ్ అనేది యాక్టివ్, ప్యాసివ్ కాదు కాబట్టి ఇది కరెక్టే. రీసెర్చ్ ఇస్ నాట్ ప్యాసివ్, రీసెర్చ్ ఇస్ యాక్టివ్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్ తెలియజేస్తుంది రీసెర్చ్ గురించి. రీసెర్చ్ ఇస్ సిస్టమాటిక్, ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది పరిశోధన అనేది, ఇది రైట్ ఆన్సరే. రీసెర్చ్ ఇస్ ఏ ప్రాబ్లం ఓరియంటెడ్, ఒక సమస్యను పరిష్కారం కనుగొనడానికి సంబంధించిన శోధనే రీసెర్చ్ అంటే, ఇది కూడా రైట్ ఆన్సరే. అందుకనే ACD ఇవి మూడు రైట్ ఆన్సర్స్, ఇది మాత్రమే రాంగ్ ఆన్సర్. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఒక పరిశోధన యొక్క లక్షణం కానిది ఏది అంటే ఇక్కడ రీసెర్చ్ ఇస్ ఎ నాట్ ప్రాసెస్ అని అన్నారు కాబట్టి ఇది మాత్రమే రాంగ్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? Discoveries are researchers. Discoveries are researchers. Discoveries are researchers. Researchers leads to discovery. Invention, research are related. None of the above. Dear students, which of these following statement is correct? Discovery, ఇన్వెన్షన్, ఇవి రెండింటి గురించి మనకు ఫస్ట్ మీనింగ్ తెలియాలి. డిస్కవరీ, రీసెర్చ్, ఐ మీన్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేని వస్తువును కనుక్కోవడాన్నే ఇన్వెన్షన్ అంటాము. ఓకే, డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉంటుంది, దాన్ని కనుక్కుంటాము. ఎగ్జాంపుల్, ఇన్వెన్షన్ అంటే అలెగ్జాండర్ పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు. ప్రపంచంలో ఎవరు కనుక్కొని దాన్ని అతను కనుక్కున్నాడు కాబట్టి అది ఇన్వెన్షన్ అంటాము. అది అమెరికాను కొనుక్కున్నది కొలంబస్ కాబట్టి అది డిస్కవరీ అవుతుంది. ఉన్నదాన్ని కనుక్కుంటే డిస్కవరీ, అసలు ప్రపంచంలో లేని దాన్ని కనుక్కుంటే ఇన్వెన్షన్. అట్లా కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే రీసెర్చెస్ లీడ్స్ టు డిస్కవరీ. మనము మన పరిశోధన ఏ పరిశోధన అయితే చేస్తామో ఆ పరిశోధన దేనికి దారి తీస్తుంది అంటే డిస్కవరీకి దారి తీస్తుంది అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. కాబట్టి ACD ఇవి మూడు కూడా కాదు, B is the right answer. Okay students, which of the following statement is correct? In research, పరిశోధనలో objectives can be worded in question form. అంటే పరిశోధనలో లక్ష్యాలను, ఒక స్టడీ యొక్క లక్ష్యాలను ప్రశ్న రూపంలో ఏర్పాటు చేయొచ్చు. ఇన్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ కెన్ బి వర్డెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఫామ్. పరిశోధనలో లక్ష్యాలను ఒక వాక్య రూపంలో ఏర్పాటు చేయొచ్చు. ఆబ్జెక్టివ్స్ ఆర్ టు బి స్టేటెడ్ ఇన్ చాప్టర్ 1 ఆఫ్ ద థీసిస్. మనం రాసే PhD కానీ MPhil థీసిస్ లో కానీ లక్ష్యాలు మొదటి చాప్టర్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆల్ ద అబోవ్ అనేది రైట్ ఆన్సర్. ఇక 10th క్వశ్చన్ డియర్ స్టూడెంట్స్,
హిస్టారికల్ మెథడ్ దేన్ని అన్వేషిస్తుంది, సర్వే మెథడ్ దేన్ని అన్వేషిస్తుంది, ఫిలాసఫికల్ మెథడ్ దేన్ని అన్వేషిస్తుంది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ దేన్ని అన్వేషిస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ మీరు చూస్తే హిస్టారికల్ మెథడ్, సర్వే మెథడ్, ఫిలాసాఫికల్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. మీరు చూస్తే చూడండి, హిస్టారికల్ మెథడ్ అనేది గతంకు సంబంధించింది కాబట్టి ఏకి 1 కరెక్ట్. సర్వే మెథడ్, ప్రస్తుతం సంఘటనలు కనుక్కోవడానికి సర్వే మెథడ్ వాడతారు కాబట్టి బికి 3 కరెక్ట్. ఫిలాసఫికల్ మెథడ్ అనేది విజన్, అంటే భవిష్యత్తులో మనము ఒక మార్గం గురించి తెలుసుకోవడానికి, ఎలా ఉండాలి ఫ్యూచర్లో అనేది తెలుసుకోవడానికి కాబట్టి ఫిలాసఫికల్ మెథడ్ విజన్ కోసం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతి దేనికి అంటే ఫ్యూచర్లో మనము చర్యలు తీసుకోవడానికి అని.